ముసుగులో నీవు నేను. ఈ ఈ వీడియోకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నా ఈ వీడియోలో కోపం గురించి తెలుపుతాను. కోపం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు? కోపం ఎవరి మీద కోపం? ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కొన్ని పదుల సార్లు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే. ఆఫీసులో కోపం, బయట కోపం, ఏదన్నా డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు, ఎవరైనా సైడ్ ఇవ్వకపోతే కోపగించుకోవడం, హార్న్ గట్టిగా కొట్టడం, చిన్నపిల్లల్ని గదురుకోవడం, ముసలి వాళ్ళని తిట్టడం, బికారం చీ అనడం. ఇది కోపం. ఎందుకు కోపాలు? ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితంలో కర్మానుసారమే. ఎవరెవరు కర్మానుసారంగా వాళ్ళు జీవిస్తుంటారు ఈ ప్రపంచంలో. ఇతరులపై కోపించుకునే అర్హత మనకు లేదు అని ప్రతి ఒక్కరు నిర్ధారించుకోవాలి. కోపం వలన మనం సాధించేది ఏం లేదు. కోపం వలన మన గుండెపై, మన మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మన అనారోగ్యం పాలవుతాం. కోపాన్ని మానేసి ప్రశాంతంగా మనం జీవించాలి. మన క్లాసులో చిన్నపిల్లలు కొట్లాడుకోవడం, ఆ పిల్లలు కోపించుకోవడం, వాళ్ళు పలకా బలపాలు తీసుకోవడం, కొరకడం, వాళ్ళని గిచ్చడం, ఇవి చిన్నపిల్లలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలు. కానీ అన్నీ తెలిసిన వారు కోపించుకోవడం చాలా అవివేకంతో కూడిన పని. సో కోపం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కోపం అనేది ఎందుకు వస్తుంది? ఆ వ్యక్తి తన యొక్క దేహం మీద అనుకూలత ఉండదు, ప్రతికూలతగా ప్రభావాన్ని మనసులో ఏర్పరచుకుంటాడు. దానివల్ల కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఈ కోపం వలన జీవితంలోనూ ఎటువంటి ఆనందం కూడా అనుభవించలేడు, కష్టాలు పాలవుతాడు. కోపాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు తగ్గించుకుని ప్రయత్నం చేయాలి. మీకు కోపం వచ్చిందనుకో, గట్టిగా కళ్ళు మూసుకొని ఒక 20 సార్లు మీకు ఇష్టమైన స్వామిని స్మరణ చేసుకోండి. వెంటనే కోపం అదంతగా తగ్గిపోతుంది. కోపం ఈ దేశం వలన పగలు ప్రతీకారాలు ఏర్పడతాయి, హత్య చేసుకునేదాకా పోతుంది సీన్. సో కోపాలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతనండి. పిల్లలు కొట్టుకోవడం, భార్య భర్తల మధ్య కొట్లాడడం, స్నేహితులు కొట్లాడలు, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన ఇతరులను తప్పుగా మాట్లాడడం, వారి నుంచి దేశానికి గురి కావడం, పోట్లాడడం, ఇవన్నీ కోపం వల్లనే కలుగుతాయి. ఒకసారి కోపం మానేసి చిరునవ్వుతో వాళ్ళ వైపు చూడు, వాళ్ళ కోపం అదంతకనే తగ్గిపోతుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. బయట వాళ్ళు పక్కన వాళ్ళు ఎంత కోపించుకుని మాట్లాడినా మీరు ఒక్కసారి చిరునవ్వు ఇవ్వండి, వాళ్ళ కోపం పటాపించలేకపోతుంది. కోపం వలన జీవితంలో అన్నీ కోల్పోయే స్థితికి రావాల్సి ఉంటుంది. కోపముని తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు. కోపం అనేది పిల్లప్పటి నుంచి అలవాటు చేసుకుంటే జీవితంలో ఈ కోపం తల్లిదండ్రుల పైన చూపుతారు, వాళ్ళ అవ్వాతాతల మీద చూపుతారు, ఇతరుల మీద చూపుతారు, ఎదుటి వ్యక్తుల మీద చూపుతారు, షాపులో వెళ్ళినా చూపుతారు. కోపాన్ని అలవాటు చేసుకోవాలి. కోపాన్ని తగ్గించుకొని అలవాటు మానుకోవాలి. ఈ కోపం వలన అది పెరిగి పెద్దది జీవితంలో మనము ఏమి సాధించుకోకుండా అడ్డుపడుతుంది. కోపం పెరిగి పెద్దవాయి మనం పెద్దవాళ్ళని పెళ్లి చేసుకొని మన భార్య మీద కోపించుకోవడం, మన పిల్లల మీద కోపించుకోవడం, ఈ కోపం వలన జీవితంలో సంసారం ఎటువంటి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. కోపాన్ని పూర్తిగా అణుచుకొని ప్రశాంతంగా జీవించాలి, సంతోషంగా ఉండాలి. ఏదైనా ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్లో వెళ్తాడు, పెట్రోల్ బంక్ దగ్గర పోయి పెట్రోల్ అయ్యి అంటాడు.
ఆ వ్యక్తి ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళకి పెట్రోల్ వేస్తుంటాడు, కానీ నిన్ను మాత్రం పట్టించుకోడు. ఇంకా మనం చూసుకో, విపరీతమైన కోపం. ఎంతసేపు అయినా పెట్రోల్ వేయకుండా వాళ్ళతో మాట్లాడుకుంటుంటావు అని వాళ్ళతో ఘర్షణ పడతాడు ఈ కోపం వల్ల. అది ఘర్షణ పెద్దదయ్యి చివరికి ఏ స్థాయికి వెళ్తుందో మీరు ఆలోచించండి. కోపం వలన జీవితంలో అన్నీ నష్టాలు కలుగుతాయి. ప్రభావం ఎంత ఉంటుందో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి మరో వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏదో చిన్న వరుసకు మాట్లాడుకుంటున్నారు. మాట వరుసకు ఏరా పుచ్చగా అన్నాడు. ఏరా పుచ్చగా నువ్వేం చెప్తాను అని మాట గొడవ పడి వాళ్ళు చివరికి ఆవేశం ఎక్కువ ఒకటిలో వాడు కట్ట తీసుకుని తల మీద ఒకటి కోటాడు బిర్రగా, అది ఆయన పాటు తగిలి ఆ వ్యక్తి స్పాట్ డెడ్. కోపం వలన చూడు ఎంత ప్రభావం. సో ఎవరో ఒకరు కోపాన్ని కంట్రోల్ చేసుకుని తగ్గించుకోవాలి. ఇద్దరు ఒకే విధంగా కొట్లాడితే అది మరణానికి దారితీస్తాయి, హత్యకి దారితీస్తాయి. దయచేసి కోపం, ప్రతి ఒక్కరు పెద్దలు చెప్తున్నాను, దయచేసి పిల్లలపై మీ కోపాన్ని చూపొద్దండి. ముసలి వాళ్ళపై కోపాలు చూపొద్దండి. పిల్లవాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. ముసలి వాళ్ళు ఎన్నో అనుభవించి వాళ్ళు జీవితంలో పండు ముసలి వాళ్ళు ఏం చేయలేరు పాపం. అలాంటి వాళ్ళ కోసం మనం దయనీయమైన జాలి చూపి వాళ్ళను అక్కను చేర్చుకొని వాళ్ళకి ఇంత అన్నం పెట్టి వాళ్ళని జీవింపజేయాలి. వాళ్ళని జీవింపజేయడం మనకు కర్తవ్యం. వాళ్ళు మనకు జన్మను ప్రసాదించిన కన్న తల్లిదండ్రులు, వాళ్ళు సీనియర్లు, జీవితంలో అన్ని కష్టాలు అనుభవించిన వాళ్ళు. దయచేసి యువకులు కానీ పెద్దలు కానీ పిల్లలపైన ముసలి వాళ్ళపైన మీ కోపాన్ని ప్రదర్శించకండి. ఓకే, నేను ఇలా చెప్పడం మీకు కోపంగా ఉండొచ్చు, నన్ను మీరు తిట్టుకోండొచ్చు, తిట్టండి, నాకేం నష్టమేం లేదు. కానీ మీరు కోపాన్ని తగ్గించుకొని మీ జీవితంలో మీరు ప్రశాంతమైన జీవితాన్ని జీవించి ఆనందంగా ఉంటే నాకు ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. అందుకోసం మీకు నేను ఈ భూతం వేసుకొని మీ ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా భూతం వేసుకొని నేను మాట్లాడితే మీరు వింటారు, మారుతారు అనే ఉద్దేశంతోనే నేను ఈ భూతం మాస్క్ వేసుకొని మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. వ్యక్తి మంచివాడు చెడ్డవాడు అనేది అతనికి ఆకారం చూపాలి. ఇప్పటికీ అతని మనసులో మంచితనం ఉంటుంది, జాలి, దయ, ప్రేమ, గుణ ఇవన్నీ ఉంటాయి, సత్యం అన్నీ ఉంటాయి. ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తి చెడ్డవాడు అని మనం ఎప్పటికీ ఒక నిర్ధారణకు రాలేము. అది ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి మనపై ప్రతికూల స్వభావం చూపినప్పుడు ఆ వ్యక్తి చెడ్డవాడు అంటాడు. ప్రతికూల స్వభావం ఎందుకు చూపుతాడు? మనం అనుకూల స్వభావం చూపితే అతడు అనుకూలంగా ఉంటాడు. ఇప్పుడు మనం బాల్ గట్టిగా విసురుతాం కోపంతో ఎంత బాల్ గట్టిగా విసిరితే అంత వేగంతో వచ్చి నీకే వచ్చి తగులుతుంది. నువ్వు అంతే, మాట పెరిగి కోపతాపాలు పెరిగిపోయి అనేక విధ్వంసాలకు, దౌర్జన్యాలకు మీరు కారకులవుతారు. ప్రతి ఒక్కరూ ఈ కోపం తగ్గించుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలి. కోపం తగ్గించుకుని సంతోషంగా, ఎంత సంతోషంగా ఉంటే మీ ఆరోగ్యాలు పెరుగుతాయి, మీరు మరికొన్నాళ్ళు జీవించడానికి అవకాశం అవుతుంది. వీడియోలో ముసుగులో నీవు నేను కోపంపై నేను ఈ వీడియో పెట్టాను. ఈ కోపం గురించి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసింటారు. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఏమి కావాలంటే నాకు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. నేను ముసుగులో నువ్వు నేను మరో కార్యక్రమంలో మరో విషయంపై నీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.